వసుదేక ఫౌండేషన్ నాగేంద్ర గారిని వేదిక అలంకరించారు. మనకి మీరు కనబడలేదు. అవునా? ఓకే ఓకే రండి రండి. ఓకే ఫ్రెండ్స్, మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు గట్టి క్లాప్ చేద్దాము గట్టిగా. మన ఎదురు రెండే బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, మనము పత్రిజీ శక్తి స్థల్ని నిర్మించుకోవడం మన మొదటి బాధ్యత. రెండోది, పత్రిజీ మనందరికీ అందించినటువంటి ప్రపంచానికి ధ్యానం అందించడం అనేది రెండో బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీ పక్కన వాడికి ధ్యానం తెలియకపోతే ధ్యానం చెప్పడం అనేది మీ బాధ్యత. మరి ఈ విధంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఎక్కడికక్కడ విస్తృతంగా మరి ధ్యాన ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున ఎక్కడ వెళ్ళినా కూడా కొత్త వారు ఎంతో మంది వస్తూ ఉన్నారు. మరి అలా విస్తృతమైన ధ్యాన ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఈ సందర్భంగా జస్ట్ నందా ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం. నందానికి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాము. నాకు ఇందాక వంశీ బాబాయ్ మాట్లాడుతున్నంతసేపు స్టేజ్ మీద నాకు నందాన్నే కనిపించారు. ఒక సత్యాన్ని కూడా చమత్కారంతో చెప్పగలిగిన వ్యక్తి, మొదటి వ్యక్తి నేను చూసిన వ్యక్తి నందా గారు అయితే రెండో వ్యక్తి వంశీ బాబాయ్. వీరిద్దరూ కూడా గట్టిగా క్లాప్ చేద్దాము. మరి పత్రి సార్ అందించిన ఈ యొక్క బాధ్యత, మాకేదైతే ధ్యానం అందిందో ధ్యానం ద్వారా మేము లబ్ధి పొందామో ఆ ధ్యానాన్ని అందరికి అందించాలనే సంకల్పంతో మరి వసుదైక ఫౌండేషన్ ద్వారా అన్ని చోట్ల గురుస్థాన్లు పెడుతూ విస్తృతమైన ధ్యాన ప్రచారము చేస్తూ ఉన్నాము. దాని గురించి మొదటిగా మరి మా మిస్సెస్ అయినటువంటి వసుదైక ఫౌండేషన్ కో ఫౌండర్ మీనా గారు మాట్లాడతారు. My dear friends, my dear masters and my dear gods, అందరికీ ఆత్మవందనాలు. మరి నాకు 2008లో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరం ఎస్ఆర్ నగర్లో సుబ్బారావు సార్ ద్వారా నాకు ధ్యాన పరిచయం అనేది జరిగింది. మరి ఏ రోజైతే ధ్యాన పరిచయం జరిగిందో ఆ రోజు ఎంతో మధుర అనుభూతి, ఆత్మానుభూతి జరిగింది నాకు. మరి ఆ రోజు నుండి ఆ కలిగిన అనుభూతిని అందరికీ పంచాలి అన్న ఒక ఉద్దేశంతో మళ్ళీ ఈ ధ్యాన ప్రచారం చేయాలి, అందరికీ అందులో ఉన్నట్టు ఆనందాన్ని అందరికీ తెలియచేయాలన్న ఒక ఉద్దేశం ఉండేది. సో దానిలో భాగంగా ప్రతిరోజు మేము మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం నుండి అందరు ధ్యాన ప్రచారం చేయడానికి వెళ్ళే వాళ్ళము. ఆ తరుణంలో లైక్ 2022లో మేము ఎస్ఆర్ నగర్, ఇది ఎస్ఆర్ నగర్ని సెంటర్ ఆఫ్ ది సిటీ అంటారు, అక్కడ ఎంతో మంది యూత్ వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా సరి అయిన గైడెన్స్ ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో మన ఎస్ఆర్ నగర్లో గురుస్థాన్ మనం స్థాపించుకోవడం జరిగింది. మరి కొన్ని వేల మంది అక్కడ వచ్చి ధ్యానం నడుచుకొని వాళ్ళ జీవితాలు ఎంతో ఆనందంగా మలుచుకుంటున్నారు. సో అందులో భాగంగా మళ్ళీ శ్రీనగర్ కాలనీలో కూడా మనది గురుస్థాన్ ఉంది. అక్కడ ఎంతో మంది రెసిడెన్షియల్ ఏరియా శ్రీనగర్ కాలనీ అనేది. సో అక్కడ ఎంతో మందికి ధ్యాన పరిచయం జరిగింది, వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ఎంతో ఆనందంగా ఉంటున్నాయి. మరి అరుణాచలంలో మన గురుస్థాన్ మనం స్థాపించడం జరిగింది. అరుణాచలం అంటేనే ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, అది యోగ భూమి అంటారు అరుణాచలంని. ఎంతో మంది యోగులు అక్కడ తపస్సు చేసిన ప్రదేశము. సో ఇక్కడ నాగేంద్ర గారు అంటూ ఉంటారు అనమాట, అరుణాచలంలో మనం ధ్యానం నేర్పితే ప్రపంచం అంతా విశ్వమంతా ధ్యానం చెప్పినట్టు అనేసి. నాకు అర్థం కాకపోయేది, ఎందుకు అంటే అక్కడ ఎంతో మంది ఫారినర్స్ వస్తూ ఉంటారు, మళ్ళీ వివిధ ప్రాంతాల నుండి అక్కడ వస్తూ ఉంటారు. అక్కడ మనం ధ్యాన ప్రచారం చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది అనేసి అనేవాళ్ళు. సో అందులో భాగంగా మనం అక్కడ ధ్యానం, గిరివలం మీకు అందరికీ తెలిసి ఉంటుంది, గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కదా. కొన్ని పౌర్ణమి రోజుల్లో అయితే కొన్ని లక్షల మంది వస్తారు కదా. సో అక్కడ మనం ప్రతిరోజు వాళ్ళకి అన్నప్రసాదంతో పాటు ధ్యాన ప్రచారం, విస్తృత ధ్యాన ప్రచారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే
మన ఊర్లో మనందరి పిరమిడ్ సెంటర్స్ ఉన్నాయి, ధ్యాన కేంద్రాలు ఉన్నాయి, చక్కటి ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు కానీ అక్కడున్న వాళ్ళకే తెలియదు కొంతమందికి. కానీ అక్కడ వస్తారు కదా, ఇక్కడ ఫిల్టర్ అవ్వకపోయినా అక్కడ ఫిల్టర్ అవుతారు. సో అక్కడ మనం పాంప్లెట్ తీసుకున్నారు, వాళ్ళకి ఒక 5 నిమిషాలు ధ్యానం నేర్పిస్తాము, చక్కగా అన్నప్రసాదం పెట్టి పంపిస్తాను. అరే ఇదేదో బాగుంది, 5 నిమిషాలు కూర్చునే అనుభూతి అంత అద్భుతంగా ఉంటే ఇలాంటి కేర్ సెంటర్ ఎక్కడ ఉంది అనేసి ఒక క్వశ్చన్ స్టార్ట్ అవుద్ది. సో ఆయా కేంద్రాల్లో ఎక్కడ ఉంది? సపోజ్ నేను ఇల్లందు వెళ్ళాను అనుకోండి, ఇల్లందులో మెడిటేషన్ సెంటర్ ఏడుంది? అదర్వైజ్ నేను నిజామాబాద్ వెళ్ళాను, ఎక్కడుంది? హైదరాబాద్ వెళ్ళాను, ఎక్కడుంది మెడిటేషన్ సెంటర్ అనేసి క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో వాళ్ళందరూ అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇది ఒక ప్లాట్ఫామ్ అవుతుంది, అందరికీ ధ్యాన పరిచయం అనేది జరుగుతుంది. సో అక్కడ ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారము, వారందరికీ అన్నప్రసాదం అందించబడుతుంది. సో అక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే ప్రతి నెల 1 నుంచి 11 రోజులు మౌన ధ్యానం ఉంటుంది. ఆ మౌన ధ్యానంలో చక్కగా ప్రతి ఒక్కరు వచ్చి మౌనంగా ఉంటూ ధ్యాన సాధన చేయాలి అనుకున్న ప్రతి ఒక్క సాధకులకి ఇది ఓపెన్ ఇన్విటేషన్, ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాము. చక్కగా అక్కడ ఉచితంగా భోజనము మరియు అన్నప్రసాదము మరియు వసతి అందరికీ కల్పించబడుతుంది. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఒకటే, మౌనం ఉండాలి, ధ్యానం, మన చక్కటి లైబ్రరీ ఉంది, స్వాధ్యాయం. మౌనం, ధ్యానం, స్వాధ్యాయం, ఈ 3 మీరు చేయాల్సింది. అక్కడ చక్కగా ఆశ్రమాలు ఉన్నాయి, రమణాశ్రమం ఉంది, స్కందాశ్రమం, విరూపాక్షాశ్రమం, శేషాద్రి స్వాముల వారి ఆశ్రమం, ఇంకా ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. ఆశ్రమాలు అన్నిటికీ సందర్శించి అక్కడ ధ్యానం చేసి మనల్ని మనం ఎనర్జైజ్ చేసి శక్తివంతుల్ని చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. సో అందరు కూడా రండి చక్కగా అరుణాచలం, ఓకేనా? అందరు వస్తారు కదా, రైట్? థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, మొదటిగా మరి హైదరాబాద్లో నా ధ్యాన జీవితం మొదలైనప్పుడు ప్రచారానికి గొప్ప ప్రేరణ కలిగించినటువంటి లక్ష్మీ అమ్మకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆ ప్రేరణతో మరి అనేక చోట్ల ప్రచారంతో పాటుగా హైదరాబాద్లో కూడా విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. అందులో మరి వినూత్నమైన పద్ధతిలో ప్రచారం చేస్తున్నటువంటి ప్రతిభ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఒక విషాదం ద్వారానే నేను దీంట్లోకి వచ్చాను. ఒక వీడియో ద్వారా నా జీవితం ఎంతో అద్భుతంగా మారిపోయింది. మా గురువు గారైన భీమనేని వంశీకిరణ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. నిజమైన జీవితం ఏంటో నాకు సార్ ద్వారానే తెలిసింది. అలాగే నేనేదైతే పొందుతున్నానో అంటే హెల్త్ పరంగా కానీ ఎన్నో సమస్యలను దాటాను నేను. ఇందులో ఉన్న అద్భుతాలను అన్నీ చూసి, అంటే మాది గేటెడ్ కమ్యూనిటీ, జనప్రియ అపార్ట్మెంట్, 2000 ఫ్యామిలీస్ ఉంటాయి. దాంట్లో అందరికీ డబ్బులు ఉంటాయి కానీ మనశ్శాంతి లేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరూ నా ఫ్రెండ్సే అనమాట. అందులో నాది పార్లర్ ఉంది, నేను బ్యూటిషియన్ని. అక్కడ వాళ్ళ సమస్యలు చూసినప్పుడు అనిపిస్తుంది నేను ప్రచారం చేయాలి అనుకున్నాను. అది ఒక్కదాని వల్ల నాకు అవ్వలేదు. నేను ధ్యానం చేస్తున్నాను. ఒకరోజు సార్ వాళ్ళ ఎస్ఆర్ నగర్లో గురుస్థాన్ ఉంది, అక్కడికి వెళ్ళి నేను ధ్యానం చేసినప్పుడు 21 days అక్కడ మాస్టర్స్ అందరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి క్లాసెస్ చెప్తూ ఉంటారు. ఆ క్లాసెస్ విన్నప్పుడు వాళ్ళు చేసే సేవ, అంటే అక్కడ ఎంతోమంది అమీర్పేట్ కానీ ఎస్ఆర్ నగర్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ జాబ్ల కోసము, చదువు కోసము కష్టాలు పడుతుంటారు. వాళ్ళకి ఎలా అంటే ఒక గురుస్థానం ఒక ఇల్లులాగా అయిపోయింది. అక్కడ అద్భుతమైన జ్ఞానం ఇస్తున్నారు, నిత్యం అన్నప్రసాదం జరుగుతుంది, అద్భుతంగా ధ్యాన ప్రచారం జరుగుతుంది. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, వాళ్ళని చూసిన తర్వాత నేను అలా చెయ్యాలి అనుకున్నాను. ఒకరోజు సార్ మేడంతో మాట్లాడిన తర్వాత మా అపార్ట్మెంట్లోనే సప్తాహం జరిగింది. 7 మాస్టర్స్ తోటి 7 days అద్భుతంగా జరిగింది. అలా నాది ధ్యాన ప్రచారం ప్రారంభమైంది. అలాగే గుడిలో ఒక 5 రోజులు సాయిబాబా గుడిలో, 5 days పార్కులో చేశాము. అయితే ఇంకా నాకు ఎక్కడ తృప్తి లేదు. నాకు ఇది కాదు కదా, నేను ఎంతో చెయ్యాలి, ఏది చేసినా కూడా నాకు అందులో తృప్తి దొరకట్లేదు. వెతుకుతున్న టైంలో నాకు ఒక సిచ్యువేషన్ ఎదురైంది. ఒకరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకున్నాను.
మా కూతుర్ని మా చెల్లి వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టినప్పుడు అనిందనమాట, మమ్మీ నాకు చెవు నొప్పి వస్తుంది, ఇయర్ పెయిన్ వస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నా అంటే ఆ రోజు మా చెల్లి వాళ్ళే మెడిసిన్ వేశారు, తగ్గలేదు. అయితే నేను మార్నింగ్ 4 o'clock వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత హ్యాపీగా తిరిగి వచ్చిన తర్వాత పెయిన్ తగ్గిందా అంటే లేదు మమ్మీ, రాత్రి నేను ధ్యానం చేసి పడుకున్నా, నాకు తగ్గిపోయింది అని అనింది. నా కూతురికి 10 ఇయర్సే. ప్రతిరోజు నేను ఏదైతే పొందుతున్నానో అది నా పిల్లలకి చిన్న ఉన్నప్పటి నుంచి నేను నేర్పిస్తున్నాను. అంటే పెద్దవాళ్ళకి కాదు, ఇది యూత్కి కావాలి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా ఎదుర్కోవాలో తెలియట్లేదు కాబట్టి నేను యూత్కి పిల్లలకి నేర్పియాలనుకుంటున్నాను. అదే టైంలో అంటే నేను అడిగాను మా పాపని, నీకు ఎలా తగ్గించుకున్నావు అంటే ధ్యానం చేస్తూ అడిగేదంట, నేను ఎవరికో ఇది ఇస్తేనే కదా నాకు ఇది జరిగింది, వాళ్ళకి సారీ చెప్పుకున్నా మమ్మీ, ఇలాగే నాకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కూడా నేను మిడ్నైట్లో ధ్యానం చేస్తున్నా పడుకుంటున్నా, నాకు తెలియకుండా మత్తులోకి వెళ్ళిపోతున్నా నేను అన్నప్పుడు నా కూతురే నాకు ఒక గైడ్గా మారింది, ఒక మాస్టర్ తనకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తనను చూసిన తర్వాత నాకు అనిపించింది ఇలా పిల్లలకి ఎంతో మందికి భయాలు ఉంటాయి, అవన్నీ పోగొట్టాలంటే పిల్లలకే నేను ధ్యానం నేర్పియాలనేసి మళ్ళీ మా జనప్రియ అపార్ట్మెంట్లో మొన్న బాలోత్సవం చేయించాము సార్ ద్వారా, నాగేంద్ర సార్ ద్వారా. థ్యాంక్ యూ సార్, మీ వల్ల నేను చాలా ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇంకా శ్రీనగర్ కాలనీలో కూడా అక్కడ అద్భుతంగా జరుగుతున్నాయి. అరుణాచలం కూడా అందరు రావాల్సిందిగా కోరుతున్నాము. అక్కడ మౌన ధ్యానము, అన్నప్రసాదము, స్వాధ్యాయనము చాలా బాగా జరుగుతున్నాయి. ఖచ్చితంగా మీరందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా దేవి గారు మరి అరుణాచలం వచ్చి అక్కడ కొన్ని రోజులు మౌనంలో ఉన్నారు. 1 minute ఆవిడ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. మనందరం కలుసుకోవడానికి కారణమైన మన గురువు గారికి ఒకసారి చప్పట్లు కొట్టుకుంటూ, నా పేరు దేవి, నేను పులివిందల నుంచి వచ్చాను. మన నాగేంద్ర సారు 41 రోజు 41 days మౌనధ్యానం పెట్టారు. నేను అప్పుడు వెళ్ళాను అనుకోకుండా, అక్కడ ఉన్నాను. తర్వాత మన మీనా మేడం గారు 11 రోజులు పెట్టారు, అప్పుడు ఉన్నాను. ఇంకా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, స్టేజీ మీదకి రావడం నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ 41 రోజు నా మీనా మేడం ఆధ్వర్యంలో మన గురుస్థానం అరుణాచలం 41 రోజు మౌన ధ్యానం జరుపుతున్నాము. ప్రతి ఒక్కరు రావాల్సినదిగా నా మనవి. అదేవిధంగా గురుస్థానం ద్వారా ధ్యానం నేర్చుకునే రోజున గురుస్థానం జరిగే అనేక యాక్టివిటీస్కి మరి అక్కడ ఎవరైతే యూత్ ఉన్నారో డిజిటల్గా ఎంతో వర్క్ చేస్తున్నారు. అందులో మరి వన్ ఆఫ్ ద కోర్ మెంబర్ మౌలాలి గారు జస్ట్ 1 minute ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నేను గురుస్థాన్కి 1 సంవత్సరంన్నర నుండి వెళ్తున్నాను. ఒక పాంప్లెట్ ద్వారా నేను గురుస్థాన్కి వెళ్ళటం జరిగింది. ప్రతిరోజు గురుస్థాన్కి వెళ్తా అక్కడ ధ్యానం నేర్చుకొని పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని. అప్పుడు ఒకరోజు క్లాసెస్ ఉంటాయని చెప్పారు. 21 days 21 మాస్టర్స్తో క్లాసెస్ ఉంటాయని చెప్పారు. ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా క్లాసెస్కి వెళ్తా, ఏదన్నా డౌట్స్ వచ్చినా కానీ అక్కడ మాస్టర్స్ని అడుగుతా ఎంతో నేర్చుకునేవాడిని. ఇంకోటి గురుస్థాన్లో నాకు నచ్చింది ఏంటంటే గురుప్రసాదం. ఇందాక జిల్లెళ్ళు 3 అమ్మగారి గురించి చెప్పుకున్నాం, అమ్మవారు అంటేనే అన్నప్రసాదం అని. అలా ప్రతిరోజు కూడా గురుస్థాన్లో ఎంతమంది వచ్చినా, ఏ టైం వచ్చినా కానీ కాదనకుండా అన్నం పెడతారు. మన ఇంట్లో అమ్మ వండితే ఎలా ఉండిద్దో అలా వండి పెడతారనమాట. మన హాస్టల్లో వంట అక్కడ సరిగ్గా తినలేక ఉండేటప్పుడు ఇక్కడ గురుస్థాన్కి వచ్చినప్పుడు గురుస్థాన్లో ధ్యానం నేర్చుకున్న వాళ్ళందరూ తినే వెళ్ళాలని చెప్పి ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. ఫస్ట్లో తినేవాడిని కాదు, తర్వాత అక్కడ తినే క్రమంలో అప్పుడు తెలిసింది మన అమ్మ ఇంట్లో వండితే ఎలా ఉండిద్దో అలా వండి ప్రతిరోజు కూడా అన్నప్రసాదం అక్కడే తీసుకుంటా. తర్వాత అక్కడ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటా, ధ్యాన ప్రచారంలో పాల్గొంటా, ర్యాలీస్లో పాల్గొంటా ఉండేవాడిని. అలా ఒకరోజు గురుస్థాన్లో టెక్నికల్గా వర్క్ ఉందంటే అప్పుడు జాయిన్ అవటం జరిగింది. ఇప్పుడు అక్కడ అనేక టెక్నికల్ విషయాల్లో టెక్నికల్గా గురుస్థాన్ యూట్యూబ్ ఛానల్కి పనిచేస్తా ఎన్నో నేర్చుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు గురుస్థాన్కి, వసుదైక ఫౌండేషన్కి, గురుదేవుల బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధన్యవాదాలు. ఎస్ ఫ్రెండ్స్, మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో 17 సంవత్సరాల నుండి వాలంటీర్గా వర్క్ చేస్తూ మరి ఈ రోజున హైదరాబాద్లోనే కాకుండా అనేక ప్రాంతాల్లో ఈ వర్క్ చేయడానికి హైదరాబాద్లో బీజం పడింది. మరి అక్కడ మాకు స్టార్టింగ్ డేస్లో నుండి
మరి ఏ వర్క్ చేసినా కూడా మాకు ఒక పెద్దగా ఉంటూ ఎంతో ప్రోత్సాహాన్ని సహకారాన్ని అందించిన విజయభాస్కర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఈ ప్రయాణంతో మనం అరుణాచలంలో ఒక 1 year బ్యాక్ గురుస్థాన్ని నెలకొల్పుకొని సాధనకి ఎవరు వచ్చినా కూడా అక్కడ మీరు చేయవలసింది ఒకటే, ఇందాక మీనా మేడం చెప్పిన విధంగా మౌనంగా ఉంటూ సాధన చేసుకోవాలంటే అది మీరు అరుణాచలంలో ఏ ప్రదేశానికైనా వెళ్ళి చేసుకోవచ్చు. అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా వసతి మరియు భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ విస్తృతమైన ధ్యాన ప్రచారం చేసే క్రమంలో ప్రతి నెల 1,00,000 మందికి ధ్యానం చెప్పాలి, ప్రతి నెల 1,00,000 మందికి గురుప్రసాదాన్ని అందించాలనే సంకల్పంతో అక్కడ మన టీం అంతా కూడా వర్క్ చేస్తుంది. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. సాధకులందరూ కూడా అక్కడికి రండి. మీ యొక్క సాధన మీరు చేసుకుంటూ మరి మీరు చేయగలిగిన సేవ అక్కడ చేయొచ్చు, ప్రచారం చేయొచ్చు, ఆ యొక్క గురుప్రసాదాన్ని వడ్డించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ సందర్భంగా సార్ ఈ సందర్భంగా మరి ఒక నిమిషం సంగీత బాబు గారు మాట్లాడతారు. చాలా ఆనందకరమైన విషయము. అరుణాచలంలో 143 దేశాల నుంచి అక్కడికి వచ్చేసి ప్రతి ఒక్కరూ గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. 2007లో ధ్యాన మహాయజ్ఞం జరిగినప్పుడు పత్రిసారి అక్కడ ఒక మెగా పిరమిడ్ రావాలి, ఆ ప్రదేశం అంతా ఆధ్యాత్మిక క్షేత్రం ధ్యానమయం జరగాలనేసని అప్పట్లోనే సార్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మన చెన్నై జగదీష్ కూడా వర్క్ చేస్తున్నారు. దాంతోపాటు ఇంకొంచెం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు నాగేంద్ర గారు. గత సంవత్సరంలో మౌన ధ్యానంతో పాటు అలాగే 3 రోజులు ధ్యాన యజ్ఞం కూడా నిర్వహించడం జరిగింది. అలాగే మన పిఎస్ఎస్ఎం కడ్తాల్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో అరుణాచలంలో 3 రోజులు గురుస్థాన్ వారి ద్వారా ధ్యాన యజ్ఞం 3 రోజులు నిర్వహించబోతున్నారు. సార్ కొద్దిగా గట్టిగా చెప్పలు కొట్టుకుంటాం. సార్ ప్లీజ్ సార్ ఒకసారి విజయభాస్కర్ రెడ్డి గారికి క్లాప్ చేద్దాము. నిజంగా అరుణాచలంలో ఈ మధ్యకాలంలో కొన్ని లక్షల మంది మొత్తం భారతదేశమంతా లో ఉన్న ఆధ్యాత్మికవేత్తలంతా అరుణాచలం వెళ్తున్నారు. ఈ సమయంలో నిజంగా నాగేంద్ర అక్కడికి వెళ్ళడం, అక్కడ ఒక పిరమిడ్ కట్టాలి, ఒక మన పిఎస్ఎస్ఎం ఒక సంస్థ ఓపెన్ చేయాలన్న ఒక మంచి గొప్ప సంకల్పం అబ్బాయిది. గట్టిగా చప్పట్లతో వారి యొక్క ఆలోచనను సపోర్ట్ చేద్దాం. హైదరాబాద్ ట్రస్ట్గా నేను వ్యక్తిగతంగా అరుణాచలంలో నువ్వు ఏది చేసినా నీ ఎంట ఉంటాం. చాలా వండర్ఫుల్ ప్రాజెక్ట్, ట్రై చేయను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి వజ్రక ఫౌండేషన్ గట్టి క్లాప్స్ అండి. మీకు ఎవరికైనా అరుణాచలం సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఎగ్జాక్ట్ స్టేజ్ ఎదురుగానే స్టాల్ ఉందండి, అక్కడికి వచ్చి మీరు బ్రోచెస్ అవి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రభాకర్ అన్నకి గట్టిగా క్లాప్ చేద్దాం. అదేవిధంగా సుధాకర్ అన్న గట్టి క్లాప్ చేద్దాము. సుధాకర్ అన్నతో నాకున్న ఆత్మీయత, నాకు సుధాకర్ అన్నతో పెద్దగా పరిచయం లేదు, కానీ ఆ చివరి రోజుల్లో మేబీ నా అదృష్టమేమో చాలాసార్లు సుధాకర్ అన్నతో మాట్లాడే అవకాశం కలిగింది. ఆ రోజు కూడా సుధాకర్ అన్న నాతో పాటు అమర్నాథ్ యాత్ర వెళ్ళడానికి వస్తూనే ఢిల్లీ దాకా వచ్చిన తర్వాత అజరుద్దీన్ నిజాముద్దీన్లో ఆయన బాడీ వెకేట్ చేశారు. ఆ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే పత్రిసారి ఎన్నో సందర్భాల్లో చెప్పారు ఆయన గత జన్మలో అజరుద్దీన్ అని చెప్పేసి, అక్బర్ చక్రవర్తి అని చెప్పేసి. మరి ఆయన అక్కడికి వచ్చి ఆ లాస్ట్ కాల్ ఇంచుమించు నాతోనే మాట్లాడారు అనుకుంటున్నాను నేను. సుధాకర్ అన్నకి ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేయడంతో పాటు మరి ఇంత పెద్ద సామ్రాజ్యానికి సృష్టికర్త అయినటువంటి సుధాకర్ అన్న గట్టి క్లాప్ చేద్దాం. మరి ఈ సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నిరంతరము కృషి చేస్తున్నటువంటి ప్రభాకర్ అన్నతో మనమందరం ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అన్న. పత్రిజీ ఆశయం కోసం మీరు నిరంతరం చేస్తున్న కృషి అనేది అది మాటల్లో వర్ణించలేనిది. మీరు మాకు గొప్ప ప్రేరణ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఒకసారి వజ్రక ఫౌండేషన్ గట్టి క్లాప్స్ అండి. చూడండి, ఎవరికి ఎలాంటి అవకాశం వచ్చినా ఎక్కడో ఒక దగ్గర పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ యొక్క బీజాలు వేస్తూనే ఉంటారు. మనం కూడా అవకాశం ఎప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం లేదు, దాని అంతటా అది వస్తూనే ఉంటాయి. కనీసం చేసే వాళ్ళ వెనకాల ఉంటే చాలు మనకి. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. సాగర్
థ్యాంక్ యూ అండి.